అలనాటి అందాల రాశి, వెండితెరపై విరిసిన నవ్వుల వెన్నెల, ప్రేమకు ప్రతిరూపం మధుబాల. ఆమెను వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా అంటారు. మధుబాల గారు 1933లో ఫిబ్రవరి 14న ఢిల్లీ, బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. మధుబాల గారి బర్త్ నేము ముంతాజ్ జహాన్ బేగం డెహ్లవి. వాళ్ళు యూసుఫ్ జాయ్ వంశస్థులు, ఇస్లాం. తండ్రి పేరు అతౌల్లా ఖాన్, తల్లి అయిషా బేగం. వారు మొత్తము 11 మంది సంతానంలో ఈమె 5వ సంతానం. మధుబాల గారి చిన్నప్పుడే వాళ్ళు ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చుకోవడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె చిన్నప్పటి నుంచి అందంగా ఉండేది. సినిమాల్లో ఛాన్స్ల కోసమని ఆమె అప్పటి నుంచే ట్రై చేస్తుండే తండ్రితో పాటు వెళ్ళి. ఆమె 8వ ఏట ఉన్నప్పుడే బసంత్ అనే ఫిలింలో బాలనటిగా ఫస్ట్ టైం ఆమె సిల్వర్ స్క్రీన్ పైన మెరవడం జరిగింది. తండ్రి అతౌల్లా ఖాన్ ముస్లిం ఆర్థడాక్స్ వాల్యూస్ మెయింటైన్ చేసే పర్సన్. ఆయన చదువుకోకూడదు ఆడపిల్లలు అనే కారణంగా ఒక్కరు తప్పితే మిగతా ఎవరిని కూడా ఆయన స్కూల్కి పంపించలేదు. కాకపోతే వీళ్ళకు ఉర్దూ, హిందీ మరియు పర్షియన్ లాంగ్వేజ్ ఒకటి వచ్చినట్టుగా మన డాటాలో తెలుస్తుంది. మధుబాల గారి గురించి ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నానంటే, బేసిక్లీ నేను ఆమె ఫ్యాన్ని. ఆమె నటన అన్న ఆమెన్న నాకు చాలా ఇష్టం. నాకు ఒకే ఒక ఫేవరెట్ యాక్ట్రెస్, అది మధుబాల గారు. ఆమె తర్వాత ఎవరు లేరు. ఆమెకు నేను ఫ్యాన్ ఎప్పుడైనా అంటే ఫస్ట్ ఒక సాంగ్ చూసిన, ఎక్ పరదేశీ మేరా దిల్ లే గయా, జాతే జాతే మీఠా మీఠా గమ్ దే గయా. ఆ సాంగ్ చూసిన. నాకు అంటే ఆమె కళ్ళు, ఆమె నటన, ఆమె అభినయం, ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె మొహం ఉంటుంది కదా, ఒక సైడే నవ్వగలుగుతుంది ఆమె. ఆ కళ్ళతోటి కూడా యాక్టింగ్ చేస్తుంది. అంత గ్రేట్ యాక్ట్రెస్. అంటే మనకు ఎంత డీప్గా తెలిస్తే ఆమె లోపల అంత డీప్గా చూడగలుగుతాం మనం. మనకున్న అవగాహనను బట్టి ఆమెను అర్థం చేసుకోగలుగుతాం. జస్ట్ ఆమె 36 ఇయర్సే బతికింది. ఆమె ఎక్కువ రోజులు బ్రతకలేదు. ఆమె 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే నటన ప్రారంభించినప్పటికీ ఆమె 1947 నీల్ కమల్ ఫిలిం రాజ్ కుమార్తో యాక్ట్ చేసిన తర్వాత ఆమె మెయిన్ లీడ్ రోల్లోకి వచ్చేసింది ఆ ఫిలిం ద్వారా. ఆ తర్వాత వచ్చేసి ఆమె యాక్చువల్లీ సూపర్ స్టార్. ఆమె ఎక్కువ మందికి మొఘల్-ఏ-ఆజం ద్వారా తెలుసు ఆమె. దాంట్లో